కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని దూషించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీహార్ ఓటర్ యాత్రలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయడం బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. వెంటనే ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, జిల్లా కార్యదర్శి సంజీవ్, మల్లారెడ్డి, కోలకృష్ణ, కార్తిక్ రెడ్డి, నరేష్, శ్రీనివాసరావు, శంకర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. माता की वत्तुरा नायना कांग्रेस पालना वत्तुरा नायना कांग्रेस पालना राहुल गांधी राहुल गांधी राहुल गांधी దేశంలో ప్రపంచం గర్వించదగ్గ నేత నరేంద్ర మోదీ గారు అతన్ని గన్న గొప్ప మాతృమూర్తి ఆ తల్లిపైన ఈరోజు బీహార్ ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అసలు నీకు నోరెట్లా వచ్చింది రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నాను. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఇక్కడ తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అసలు స్థానిక ఎన్నికలు పెట్టడానికే భయపడి ఇప్పటివరకు ఎన్నికలు పెడతలేదు. చేత కానీ అంతకు మించిన ఇంకొక దుర్బుద్ధి ఇంకోటి ఉండదు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది. ఖబర్దార్, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులపైన కానీ మా కేంద్ర మంత్రులపైన కానీ లేదా మోదీ గారి పైన కానీ మాట్లాడాలంటే దానికి మీరు సరిపోరు. అది దృష్టిలో పెట్టుకొని ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వదలాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాడు. భారత్ మాతాకి జై. బీహార్ ఎన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించినట్టు కించపరుస్తూ మాట్లాడినందుకు ఈరోజు ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీది దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా, ఏదైనా చేసేది ఉంటే మంచి పనులు చేయరు. అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీపై ఏదో మట్టి రుద్దడం అలాంటివి చేయకుండా ప్రజల్లో మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ప్రజల్లో తిరిగి ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకోరు. అంతేగాని మన భారతీయ జనతా పార్టీ పైన బురదల్లే పనులు ఇలాంటివి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇక నుండి భారతీయ జనతా పార్టీ మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా రోడ్ల మీద తిరగనీయమని హెచ్చరిస్తున్నాం.